ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మొదటి తెస్సలోనియలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి 17, 18 వచనాలు మనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, నువ్వు నిజంగా నీ జీవితంలో ప్రార్థన కలిగి జీవిస్తున్నావా? నీవు అలా జీవిస్తున్నట్లయితే నీ జీవితంలో ఉన్న భారం అంతా దిగిపోతుంది, ప్రతి సమస్య తీరిపోతుంది. ఎప్పుడు? మొదటిగా ప్రార్థన అంటే నమ్మలేని పరిస్థితిలో కూడా దేవుని నమ్మడం. రెండవదిగా హృదయపూర్వకంగా ఆయనను విశ్వసించడం. కొన్నిసార్లు మనుషుల దగ్గర మనల్ని నిరూపించుకోవడం కోసం, నేను అది చేయలేదు, నేను అలా ఉండను, నా తప్పు లేదు అని చాలా వారికి చెప్పాలని, మనం అది చేయలేదు, నేను యథార్థంగానే ఉన్నానని చెప్పడం కోసం ఎదుటివారు మనల్ని నమ్మడానికి ఇష్టపడరు. అయినప్పటికీ చాలా ప్రయత్నిస్తాం కానీ ఫలితం ఉండదు. అలాంటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ ప్రస్తుత యుగంలో మనకేది కావాలన్నా మన మొబైల్లో ఒక యాప్ ఉంటుంది, స్విగ్గీ అనే యాప్. మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, మరి ఆ యాప్లోకి వెళ్ళినట్లయితే మరి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, కష్టపడాల్సిన అవసరం లేదండి. అదే మన దగ్గరకు వచ్చేస్తాయి. ఏది కావాలన్నా మన దగ్గరికి ఒక్క బటన్ నొక్కితే చాలండి, వెంటనే మన దగ్గరికి అవి వెతుక్కుంటూ వచ్చేస్తాయి. మన దగ్గర ఏముండాలండి? డబ్బు ఉంటే చాలు, ఏవైనా మన దగ్గరికి వచ్చేస్తాయి. అదేవిధంగా దేవుని దగ్గర కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆయన యొద్ద నుండి ఏం పొందుకోవాలన్నా ఆయనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదండి, మనం రిచ్గా ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే మనలో లేని ఆయన కావాలని అడగట్లేదు. కానీ ఒకే ఒక్కటి మనలో ఉండాల్సింది విశ్వాసం అనేది మనలో ఉంటే చాలండి. మత్తయి సువార్త 21 అధ్యాయం 21వ వచనం నుంచి 22 వచనాలు మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉంటుందండి అక్కడ. ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన యెడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చూసారండి, నమ్మాలంట. మనం ఏదైనా అడిగితే మన దగ్గర ఏముండాలండి? విశ్వాసం. మనం ఏదైనా దేవుడు ఇస్తాడనే నమ్మకంతో మనం ఆయన యొద్ద మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థనకి ప్రతిదానికి జవాబు వస్తుందని, మన ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. మరి మనం ఎలా ఉండాలండి? దేవునితో నీకు ప్రతిదినం కూడా దేవునితో ప్రార్థన అనే బంధాన్ని నీవు కలిగి ఉంటున్నావా? అట్టి రీతిగా నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు విడిచిపెట్టడండి. మరి ఈ విషయంలో ప్రార్థన గురించి మీకు ఒక్క చిన్ని పాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఆమేన్ కదండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పాదాలు తడపకుండా మన పయనం సాగదు. అవును, ప్రార్థించినప్పుడు చాలా సందర్భాల్లో మోకరించగానే కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం మోకరించినప్పుడు మన యొక్క భారం అన్నీ దిగిపోతూ ఉంటాయి. ఆయన మనుషులు ఇవ్వలేరండి, లోకంలో మనకి ఎవ్వరూ ఇవ్వలేరు ఆ ఓదార్పు, ఆ దేవుడు చేర్చుకుని
ఆ ప్రేమ ఈ లోకంలో మనకి దొరకదు, ఎవరు ఇవ్వలేరు, మళ్ళీ ఎవ్వరు అర్థం చేసుకోలేరు కదండి. కొన్నిసార్లు చూసారా, కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, నేను ఎవరికి అర్థం కాను, మరి నా కష్టం నా బాధ ఎవరికైనా అర్థమైతే బాగుండు అనుకుంటాం కదా. అవును, మన చుట్టూ ఉన్న కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న దారులు అన్నీ మూసుకుపోతాయి, వాటిని కూడా దేవుడు తెరవగల శక్తిమంతుడు. అయితే మరి మనం చేయవలసింది ప్రార్థన, విశ్వాసం కదండి. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి 11, 12వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినట్లయితే, మనుషులమైన మనము మరి మనం ప్రార్థిస్తాం కానీ వెంటనే జవాబు వచ్చేయాలని కోరుకుంటాం. మరి శారా గారిని మనం చూసినట్లయితే, మృత తుల్యమైన గర్భము నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కానీ మరి ఇసుక వలెను సంతానం కలిగిన. మరి దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయండి? మరి విశ్వాసం ద్వారా కదా. మరి అబ్రహాము శారా కుమారుని పొందుకున్నారు. మరి హెబ్రీ పత్రిక 11:30 మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయినాయట. మరి ప్రతి విషయంలో మరి విశ్వాసం అంటే, మరి మనం విశ్వసించితే ఏదైనా మన జీవితంలో సాధ్యమవుతుందండి. మరి యాకోబు పత్రిక 5:17 చూసినట్లయితే, ఏలియా ప్రార్థించినప్పుడంట మరి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమే కురియలేదంట. మరి ఒక వాక్యం అక్కడ రాసి ఉంటుందండి. మరి ఏలియా కూడా మీ వంటి మనుష్యుడే, మరి మనిషే కదా ఏలియా. మరి ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. మరి మనం ప్రార్థిస్తే ఎందుకు జరగవండి మన ప్రార్థన? మరి చూసారా, ఎన్నో గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా, అనగా విశ్వాసం మరియు ప్రార్థన ద్వారానే జరిగాయి కదా. మరి అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేయడానికి సాకులు చెప్పకండి. మరి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. సమాధానం ఇచ్చేదే ప్రార్థన మన జీవితాల్లో. ప్రార్థనను కష్టంగా చేయొద్దండి, ఇష్టంగా చేయండి. మరి దేవుడితో మనం ఇష్టంగా మాట్లాడినప్పుడు మరి ఎంత భాగ్యం అండి, దేవునితో మాట్లాడే భాగ్యం మరి ఎంత గొప్ప భాగ్యం. అటువంటి భాగ్యాన్ని దయతో మీరెవ్వరూ విడిచిపెట్టకండి. ఎందుకంటే నీ కష్టాన్ని తీర్చేది ప్రార్థనే. మరి ప్రార్థన లేని క్రైస్తవుడు నిర్జీవమైన వాడు, అనగా జీవం లేనివాడు. మరి మనమైతే క్రీస్తులో జీవిస్తున్నాం, మనం ఆయనిచ్చే జీవాన్ని కలిగి మరి జీవిస్తున్నాం కదండి. మరి ఈ దినం దగ్గర నుంచి మరి మన జీవితంలో ప్రార్థన అనే ఆయుధాన్ని, విశ్వాసం అనే మరి ఆయుధాన్ని విడిచిపెట్టకుండా మనం ప్రార్థనలో కనిపెట్టినట్లయితే మన జీవితంలో మరి జరగని గొప్ప కార్యాలు, ఇది వరకు చూడని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.